ఏంటంటే అతను ఒక ఫేమ్ కోసమో లేకుంటే ఇంకేదో కోసమో ఆ మొదటి టికెట్ అతను డబ్బులు పెట్టి కొనడము. సో అతను మొదటి టికెట్ డబ్బులు పెట్టి కొన్నాడా, అతను డబ్బులు వస్తాయా రావా అని సెకండరీ అయితే, కానీ అతని గురించి మనం మాట్లాడుకుంటాం చూడండి, ఆ మాట కోసమైనా కొనుక్కున్నారు చాలా. సో రవి లాంటి వాళ్ళు మళ్ళీ పుడతారా అంటే ఆల్రెడీ రవి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో రవి ఒకటి తోపేం కాదు, రవి ఒకటి హీరో ఏం కాదు నా దృష్టిలో. సో రవి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో రవి నిన్నకాక మొన్న వచ్చాడు అనుకుంటాను. అండ్ నేను చిన్నప్పటి నుంచి మాత్రం నేను ఆ DVD అవి ఉండే కదా, వాటిలో కూడా పైరసీలు జరగడం చూసాను. సో అట్లాంటివి చాలా ఉన్నాయి. రవి ఏం పెద్ద తోపేం కాదు, రవి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ మూవీ రూల్స్, మూవీ బ్లాస్ట్, మూవీ వ్యాప్ అని చెప్పేసి, జియో వచ్చి తమిళ మూవీస్ అని చెప్పేసి ఇలాంటివి చాలా వెబ్సైట్లు ఉన్నాయి. జియో రాక్స్ అని కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిలో చాలా ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే టికెట్ రేట్ల గురించి మీ టాపిక్, రవి గురించి కాదు. సో నేను చెప్పేది ఏంటంటే టికెట్ల ప్రైస్లు మా అంటే మల్టీప్లెక్స్లలో 400 రూపాయలు అక్కడ వరకు వెళ్తున్నాయి. సో సింగిల్ స్క్రీన్ థియేటర్లో 250 రూపాయలు హైయెస్ట్ వెళ్తున్నాయి, దానికి మించే వెళ్ళట్లేదు. సో ఒక మధ్యతరగతి వాడు చూడలేను అనుకున్న వాళ్ళు చాలా మంది మేము ఏం చేద్దామంటే ఒక వారం రోజులు లాగితే అదే టికెట్ 250 టికెట్ 150 వచ్చేస్తున్నాయండి. సో వారం రోజుల కన్నా ముందు చూడాలనుకునే వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఫ్యామిలీతో చూడాలనుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అది కూడా ఒక మంచి పండగ టైంలో చూస్తారు. సో ఈ డిసెంబర్ 5వ తారీఖు నుంచే పండగ లేదు కాబట్టి 5వ తారీఖు నుంచి ఒక పండగ ప్రతి థియేటర్లో మహాకుంభమేళ, దాన్ని అయితే చూడండి. చెప్తున్నా కదా. సో బడ్జెట్ తక్కువ ఉందనేటోడు ఒక 2 రోజులకి చూడండి, బడ్జెట్ ఉంది అనుకున్నాడు చూడండి. ఇంకోటి ఏంటంటే టికెట్ ప్రైస్ మ్యాటర్ కదండి. టికెట్ ప్రైస్తో పాటు థియేటర్లలో ఈ పాప్కార్న్, వాటర్ బాటిల్ ఎంత షార్టేజ్ ఏమైనా ఉందా అంటే నాకు డౌట్ బ్రో. నేను నార్మల్ మల్టీప్లెక్స్లో అయితే సిగరెట్లకు ఎలవలేదు. సో నార్మల్ సింగిల్ స్క్రీన్ థియేటర్లలో వాటికి కూడా బయట చెకింగ్ పెడుతున్నారు. వాటర్ బాటిల్ లోపల రానిస్తారు, ఆ పాప్కార్న్ బయట నుంచి తీసుకుపోయిన లోపల రానియరు. ఇంకోటి ఏంటంటే ఏమైనా తినుబండారాలు ఏమున్నా కానీ లోపల రానియరు. ఈవెన్ మన బ్యాగ్ ఏమైనా ఉన్నా కానీ బ్యాగ్ కూడా బయటకు పెట్టించుకుంటున్నారు. కానీ సిగరెట్ ఎలా వస్తుంది సింగిల్ స్క్రీన్ థియేటర్ లోపల? సో మల్టీప్లెక్స్ లోపల అయితే థియేటర్లో బ్యాగులు రానియరు, ఏమి రానియరు, సిగరెట్ రాదు. సో వాళ్ళ రూల్ ప్రకారం నడుస్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లో సిగరెట్ ఎందుకు అమ్ముతున్నారు? 15 రూపాయలు సిగరెట్ 25 రూపాయలకి 30 రూపాయలు కూడా అమ్ముతున్నారండి. అలా కూడా ఉన్నాయి. అట్లాంటప్పుడు ఈవెంట్ అంటే లోపల ఉన్న కాస్ట్ తగ్గించాలి. దానికి తోడు సిగరెట్లకి వాటికి వీటికి మనమే థియేటర్లో మనమే స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనమే పెడతాము. ఆ తర్వాత సిగరెట్ కూడా థియేటర్లో మనమే అమ్ముతామా? అది కొంచెం పరిగణనలో తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మల్టీప్లెక్స్లో కూడా ఒక పాప్కార్న్ బకెట్ దీనమ్మ 800 రూపాయలు 700 రూపాయలు ఎందుకు నాకు అర్థం కాదు. 800 రూపాయలు 700 రూపాయలు ఉన్నాయి. ఆ పాప్కార్న్ బకెట్ల ఆ రేట్లు కూడా కొంచెం తగ్గించాలి. మినిమం 100-150 లోపల ఎంతైనా దాన్ని ఎంత ఖర్చు వేసినా కానీ బడ్జెట్ 50 రూపాయలు ఆ పాప్కార్న్ ఆ బకెట్ తయారవడం. దాన్ని మరీ ఎంత 700-800 అమ్మాల్సిన అవసరం లేదు. దాని మీద లాభంగా 100 సరే నువ్వు ఇంకో 150 తీసుకొని 200 రూపాయలకైనా అమ్మండి. ఆడియన్స్ ఏముంది, ఇంటికి వచ్చి మురుకులు తినేయండి, అక్కడ పాప్కార్న్ తినాల్సిన అవసరం లేదని చెప్తాను. థ్యాంక్ యూ.